జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లించి మాట్లాడుతున్నాను. మనం వారం తిరుకోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒకరొకరుடைய భక్తి నిన్ను ఒక్కొక్క వారంగా చూస్తూ వస్తాం. దాంట్లో 9వ వారంగా ఈ వారంలో మనం చూడబోయేది மூன்றெழுத்து சொன்னேனோ சத்திர பந்துவை போலே. మూன்றెழுத்து சொன்னேనో క్షత్తిర బంధువై పోలే అట్లా అనే వాక్యంలోంచి క్షత్తిర బంధు అట్లా అనే వాడిని గురించి ఆయన ఆయన మోక్షం పోయిన వివరంని గురించి మనం తెలుసుకోపోతాం. మొదట్లో ఈ క్షత్తిర బంధు ఎవరుని చూస్తాం. ఈ క్షత్తిర బంధు అట్లా అనేది వచ్చి సూర్యవంశంలో వచ్చిన ఒక రాజువోడ కొడుకు. ఆ రాజు పేరు విశ్వవరదన్. విశ్వవరదన్ అనే రాజు కొడుకు క్షత్తిరబంధు. ఈ క్షత్తిరబంధుని చెప్తారు, కత్తిరబంధు అట్లని 2 రకంగా చెప్తారు. మనం క్షత్తిరబంధునే చెప్తామా. ఈ క్షత్తిరబంధు ఆ రాజుకు కొడుక పుడతాడు. కొంచెం పెరిగినప్పట్లోంచే వాడు నిండా చెడ్డవాడుగానే ఉన్నాడు. ఎప్పుడు చూసాను మిగతా వాళ్ళని తున్బురితి కష్టపడితే వాళ్ళు కష్టపడేదని చూసి సంతోషపడేవాడుగానే ఉంటాడు. చిన్నప్పట్లోంచే వాడు అట్లనే ఉంటాడు. కొంచెం కొంచెంగా పెరుగుతాడు, పెరిగి పెరిగి వస్తూ ఉంటాడు. వాడు పెరిగి వస్తే కూడా వాడు అరకతనము చెడ్డతనము మారనే లేదు. రాజు ఎంతనో మంచిది చెప్పిస్తారు. ఊర్లో ఉండే వాళ్ళందరూ భయపడతారే కానీ వాడికి దగ్గర చెప్పేదానికి కూడా భయపడతారు. ఎలాంటే రాజు కొడుకు కదా అనేసి అందరూ భయపడతారు. వాడు వస్తాడంటేనే అందరూ నడుంగి వాళ్ళ ఇంటికి పరిగెత్తి పొడుస్తారు. అంత మోసంగా కొల్ల చేసేదానికో కొల్ల కొట్టేదానికో దేనికి అంజకుండా పెరుగుతూ ఉన్నాడు. ఒక సమయంలో రాజుకి నిండా కష్టమైపోతుంది. దీనికి పైగా వీడిని ఇక్కడ పెట్టుకుండేది తప్పు అట్లా అని చెప్పేసి నాడు కడతేస్తారు. నువ్వు ఇంకమే ఈ నాటు లోపలనే రాకూడదు, మన రాజ్యం లోపల నువ్వు రాకూడదు, రాజ్యాన్ని నుడిచి నువ్వు బయట పోయాడు అట్లా అనేసి బయట పంపించేస్తారు. ఈ మరి రాజ్యంలోంచి బయట పంపించిన దాని నుంచి వీడేం చేస్తాడు, ఈ క్షత్తిరబంధు కాటుకు వస్తాడు. వనంలో వాడి బాటికి వాడి ఇష్టానికి తిరుగుతాడు. ఆ వనం దోవక పొయ్యే జనాల్నింతా ఇక్కడ రాజ్యంలో ఉండగా ఎట్లా వాళ్ళని ఇంత కష్టపడుతున్నాడో ఆ మాది రాజ్యంలోంచి బయట పోయి వనంలో ఉంటే కూడా వనంలో పొయ్యే వాళ్ళందరినీ కష్టపడుతాడు. వాళ్ళని ఇంత వేసి కొల చేసేది, వాళ్ళ దగ్గర ఉండే రూపాయలని నగల్ని ఇంత కొల్ల కొట్టుకునేది, అట్లా నిండా మొరడడుగా అరక్కత్తనంగా జీవిస్తూ ఉంటాడు. ఈ మరి జీవిస్తూ ఉండగా ఒకసారి ఏమవుతుంది, ఒక రిషి ఆ కాటులో తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు గోవిందనామం చెప్పిదా తపస్సు చేస్తానే ఉంటారు. ఆ మూండ్రెழுத்து అట్లా అనేదానికి ఈ గోవిందనామందా అర్థం. ఆ మూండ్రెழுத்து ఇప్పుడు అరవంలో గోవింద అంటే 4 ఎഴുத்து అయిపోతుంది. అయినా సంస్కృతంలో గోవింద అంటే గో వి ఇంద అట్లా అనేది 3 ఎഴുத்துగా వస్తుంది. ఆ 3 ఎഴുத்து చెప్తాను గోవింద 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 అనేసి చెప్తాను తపస్సు చేస్తారు ఆ రిషి. ఆయనకు నిండా వయసు అయిన రిషి ఆయన. ఆ మరి తపస్సు చేస్తూ ఉండగా ఆయనకు మంచినీళ్ళు దప్పి ఉంది. అక్కడ ఒక గుంట ఉంది. సరే ఆ గుంటలో పోయి నీళ్లు తాగేసి వచ్చి చేస్తాము అనేసి నీళ్లు తాగేదానికి కాను పోతారు. ఆ మరి నీళ్లు తాగేదానికి కాను పోయేటప్పుడు అది ఆ పుదైకుడి అది ఆ పుదైకుడి ఉండేది ఆయనకు తెలియదు. ఈయన ఎప్పుడు గోవిందనామం చెప్తాను పోయే మరి గోవింద గోవింద అని చెప్తాను ఆ నీళ్ళల్లో దిగుతారు. మంచినీళ్ళు తాగుతామునేటప్పుడు అట్లనే ఆ కాళ్ళని ఈడుస్తుంది అక్కడ ఉండే సేరు. ఆ మరి ఈడ్చేటప్పుడును ఆయన భయపడలే, కష్టపడలే, ఏడిలే, కత్తలే, నన్ను కాపాడండి కాపాడండి ఏది చెప్పలే. ఆయన పాటికి గోవింద 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 అని చెప్తా ఉంటారు.
ఈ మారి చెప్తా అనంగా అట్టిపక్క వచ్చిన క్షత్రబంధు చోళ్ళ ఈ గోవిందనామం వింటుంది. ఎప్పుడు మిగతా వాళ్ళని కష్టపడితే చూసే ఆ క్షత్రబంధు ఎక్కడ ఇంచి ఈ గోవిందనామం వింటాంది నీ చుట్టుపక్క చూస్తాడు. గుంటలో ఇంచి వింటాంది అనేసి అక్కడ వచ్చి ఆయన మునివర్ ఆ రిషి లోపల పోయేదని చూసి టక్కుని అక్కడ ఉండే ఒక కొడిని వేసి ఆయన దగ్గర వేసి వీడిపోయి ఆయన్ని ఆ పుదకుడిలోంచి కాపాడి బయట తెస్తాడు. అప్పుడు ఆయనకు నిండా సంతోషపడతారు. అబ్బా! ఎంత ఒక కష్టమైన సేపులో వచ్చి నన్ను నువ్వు కాపాడుతివి. నీకు నిండా సంతోషం. నేను నీకు గోవిందనామం ఉపదేశం చేస్తాను. గోవిందుడిని గురించి నేను అన్నీ చెప్తాను విను అట్లా అని చెప్తారు. నువ్వు ఎంత మంచివాడు, నాకు నిన్ను చూసింది నిండా సంతోషం అట్లంతా చెప్తారు. అప్పుడు వాడు క్షత్రియబంధు చెప్తాడు, అయ్యా రిషియే, నువ్వు చెప్పే మాదిరి మంచివాడో నువ్వు తలిచే మరి మంచివాడో నేను కాదు. ఎందుకు తెల్లనేటికి నాకు నిన్ను కాపాడాలని తోచింది. నేను అందరినీ చంపేటివాడే కానీ నేను కాపాడేవాడే కాదు. ఎప్పుడు వழிపరిచేస్తాను, కొల్ల కొడతాను, కొల చేస్తాను. ఇదిదా నా తొడిలుగానే ఉంది, నేను చేస్తా ఉంటాను. అయినా నేను పుట్టింది వచ్చి ఒక రాజ పరంపరదా. ఓ రాజు ఈయన ఈ రాజ్యం ఏలే రాజు కొడుకుదా నేను. అయినా నేను చేసిన తప్పులు పని కాను నన్ను నాడు కడతేసినారు, రాజ్యంని వచ్చి తరిమేసినారు. నేను ఈ వనంలో వచ్చి జీవిస్తూ ఉండాను. ఇక్కడ కూడా నేను అందరినీ కష్టందా పడుతాను అట్లా అనేసి వీడోడ వివరం మొత్తం చెప్తారు. అప్పుడు ఈ గోవిందనామ ఎంత విశేషాన్ని నేను చెప్తాను విను. ద్రౌపదియోడ మానాన్ని కాపాడింది ఆ అమ్మ 2 చేయిలెత్తి గోవిందా అని పిలిచినప్పుడు కదా దేవుడు వచ్చి కాపాడినారు. ద్రౌపది మానాన్ని కాపాడింది ఈ గోవిందనామందా. ఈ గోవిందనామం నిండా నిండా పవిత్రమైన దాని నుంచి ఇంద్రుడు గోవర్ధనగిరి సంభవం నడిచిన వెనక తన తప్పునింత తెలిసిని మనం ఎంత పెద్ద తప్పు చేసిమి, లోకానికి గోవిందుడిదనే రక్షించేటవాడు, వాళ్ళని మనం ఎంత కష్టపడితేసిమి అట్లా అని తన తప్పుల్ని ఉణర్ந்து మన్నిప్పు కోరుకొని గోవింద పట్టాభిషేకం చేసి పెడతారు కృష్ణుడికి. ఆ కృష్ణుడికి గోవింద పట్టాభిషేకం చేసింది రామ పట్టాభిషేకన కొంచెం విశేషమైంది అనేసి చెప్తారు. అంత విశేషమైన ఈ నామం గోవింద నామం అట్లా అనేసి గోవిందనామం గురించి ఒయిటొయిటిగా వాడి దగ్గర చెప్తా వస్తారు. వీడేం చెప్తాడు, అయ్యా స్వామి నేను ఇదంతా వినేదానికి తయారుగా లేదు. నా మీ మంచి కాలమో ఏమో తెల్ల, ఇంతవరకు నాకు మిమ్మల్ని గురించి కోపం రాలే, మీ దగ్గర మిమ్మల్ని చంపాలని తోచలేదు. నా మనసు మారి మిమ్మల్ని చంపాలని తలిచేంతలోగా దయచేసి ఇక్కడి నుంచి పోయడండి అట్లా అనేసి వాడు అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఎంతనో చెప్తారు, ఇది మరి తల్లిగాబా, నువ్వు కూడా మంచివాడిగా మారవచ్చును, నువ్వు కూడా మంచివాడిగా బతకొచ్చును, నేను నీకు చెప్పిస్తాను. నాదింతా ఏది వినను, నేను పుట్టినప్పుడు నుంచే మా నాయన ఎంతనో చెప్పినారు, అప్పుడే నే వినలేదు. ఇప్పుడు మీరు చెప్పిదానా నేను వినైపోతాను, మీరు చెప్పిందోనా నేను మారిపోతాను. నా వల్ల మారనంతా మాలదు, దాని నుంచి మీరు ఇక్కడి నుంచి పోయిడండ అట్లా అంటారు. లేదు బా, మన దగ్గర ఉండే దండిగా మన మనసు అనేది ఒక దండిగా విషయాల్ని పెట్టుకుని ఉంటుంది. దాంట్లో మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. అట్లా అనేసి ఉపదేశం చెప్పేదానికి ఆరంభిస్తారు. వాడు ఏది నేను వినను నేస్తాడు. సరే నువ్వు ఇంత దూరం నువ్వు ఏదియే విననంటావు, నేను చెప్పే ఒయిటి మట్టం ఎత్తుకో అట్లా. సరే చెప్పండి, ఎట్టయినా ఆ రిషి ధరించి బయట పోతే చాలని తోచుతుంది వాడికి. సరే ఏం చెప్తారో భిన్న చెప్పండి. ఎప్పుడు నువ్వు ఏ పని కలనా చెప్పు, నువ్వు మారవద్దు, ఏది చెయ్యొద్దు, నువ్వు ఎప్పుడు గోవిందనామం చెప్తాను, నీ ఏ పని చేస్తాను చెయ్యి అట్లా అని చెప్తారు. సరే నేను అట్లనే చేస్తాను అట్లా అని చెప్పేసి వాడు పోడొస్తారు, రిషి పోడొస్తారు. ఇప్పుడు మనం కొంచెం గోవిందనామం గురించి చూస్తామా. ఇప్పుడు మనసు గురించి చెప్తి కదా, ఈ మనసు అనేది మంచిది చెడ్డది అన్నీ మనసులోకి ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లుని శుద్ధం చేయాలంటే పొరకటెత్తి ఊడుస్తాము, నీడ అలుగుతాము, శుద్ధం చేస్తాం. ఆ మాదిరి మన మనసుని ఎట్లా శుద్ధం చేసేది? ఆ మనసుని శుద్ధం చేయాలంటే ఎంత
ఎంత నామస్మరణ చేస్తామో అంతకంతకంత మనసులో ఉండే కుప్పలంతా బయట పోడ్చి దాని నిండుగా శుద్ధమైపోతుంది. నామస్మరణ మట్టుందా మనసుని శుద్ధం చేస్తుంది. ఎంతకెంత నామం చెప్తామో, ఎంతకెంత జపం చేస్తామో, ఎంతకెంత తపస్సు చేస్తామో అంతకంత మనసు శుద్ధంగా అయిపోయి నిర్మలమైన మనసుకు పాత్రమవుతుంది. అప్పుడు మనం వచ్చి ఎప్పుడు నామాల్ని చెప్తానే మన ఇంట్లో వంట చేసేటప్పుడు, పని చేసేటప్పుడు అన్నీమే ఒక వాడికగా నామం చెప్తా అని పழగాలి. ఇట్లా మన నామం చెప్పి 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 పనులు చేసుకుంటా ఉంటేమంటే ఒక కాలంలో మనకే తెలీదు నామం చెప్తానే అన్ని పని చేస్తూ ఉంటాం. మనం ఆ మరి చెయ్యను మన మనసు పక్వమైపోను. దాంట్లో ఉండే చెడ్డదన్నీ కోపం, పొరామై, ఆత్రం, వేగం అన్నీమే మనల్ని విడిచిపోడ్చును. ప్రశాంతంగా ఉండు మన మనసు. ఇట్లా మనం కూడా అందరూ ఈ మాదిరి వాడికి చేసుకుంటే మనం అందరూ కూడా ఇంకా బాగుండొచ్చు. ఈ మాదిరి ఆయన ఉపదేశం చేస్తారు, వాడు పోడుస్తాడా పోయిన వెనక వాడును ఇప్పుడంతా ఏది చేస్తాను గోవిందనామం చెప్తానే చేస్తూ ఉంటాడు. ఈ మరి చెప్తా చేస్తా కొంచెం కాలమైన వెనక వాడికి ఆ చెడ్డ పనిలోంచి మనసు మారిపోతుంది. దాని వెనక పడిపడిగా ఆ చెడ్డ పనులు చేసేదానింతా కొంచెం కొంచెంగా విడిచేస్తాడు. మనక ఒక కాలంలో మొత్తం చెడుపులయించి విడిచేసి ఆ వనంలో దొరికే పండ్లు తినేది వాడు బాటికి నామజపం చేసేదినే ఉంటాడు వాడు కడసి కాలంలో. అట్లనే వాడు చనిపోతాడు. మరు జన్మంలో ఒక మంచి కుటుంబంలో పుట్టి అదే గోవిందనామం చెప్పి మోక్షానికి పోడుస్తాడు వాడు. ఇది ఛత్రబంధుడ కథ. ఈ ఛత్రబంధు ఇంత అళవుగు ఎంత చెడ్డవాడుగా ఉన్న వాడిని ఈ గోవిందనామం అంత మంచివాడుగా మార్చి మరు జన్మంలో మోక్షానియే ప్రసాదిస్తుంది. పెరుమాళ్ళు నామజపం చేసే వాళ్ళకు ఎంత అనుగ్రహం చేస్తారు. ఈ మాదిరి నేను నామజపం చేసినా అంత మాత్రం నమ్మకం నాకు లేదే స్వామి. ఇంత అలవు ఎంత చెడ్డవాడు, వాడికున్న నమ్మకం కూడా నాకు లేదే. అట్లా అనేసి నిండా మనసు కష్టపడుతుంది ఆ పెన్పిల్లె. అట్లనే దీనింతా వింటా ఉన్న రామానుజరు ఆయన మనసులో ఒక గోవింద 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 అని చెప్పనారంభిస్తారు. ఆయనకు అంత సంతోషంగా ఉంది ఆ గోవిందనామం చెప్పేదానికి. ఆ పెన్పిళ్ళను ఈ పెరుమాళ్ పైగా అంత భక్తి నేను చేసినా, ఈ పెరుమాళ్ పైగా ఈ మరి గోవిందనామం చెప్పి ఆనందపడుతున్నా, ఈ గోవిందుడు కాపాడుతుడు నేను నమ్మకం నాకునిందా లేదే స్వామి. ఏమే లేకుండా నేను ఓ ముయల్ పుഴకి సమానమైంది. నేను ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి అనేసి ఆయమ్మ అడుగుతుంది. దాన్ని వినేసి రామానుజరుగు అట్లనే లయిచ్చిపోతారు. గోవింద గోవింద అని ఆయన్ను చెప్పనారంభిస్తారు. ఈ గోవింద నామాన్ని ఎట్లా చెప్పావాలా అట్లా అంటే గోవింద 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 అట్లా అని మూడు మాటలు చెప్పాలంట. ఏమింటే గో అట్లా అంటే భూలోకాన్ని రక్షించిన పెరుమాళ్ళు అట్లా అనే అర్థంలో ఒకసారి గోవింద, ఇంకోసారి గోవింద అట్లా అనేది ఆవుల్ని మేచి కాపాడినారు కదా, అందునుంచి గో సంరక్షణ చేసినారు, దానికోసం ఇంకో గోవింద అంట. ఇంకొకసారి గోవింద అంటే గో అనేది వచ్చి వేదానికి ఇంకొక వార్త. ఆ వేదాన్ని కాపాడినారు కదా, దాని నుంచి అప్పుడు ఓసారి గోవింద. ఆహ 3 మాటలు గోవింద 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 అని చెప్పాలంట. ఎప్పుడు చెప్పేటప్పుడును గోవింద అట్లా అని చెప్పండి, గోవింద 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 అని చెప్పాలంట. మనమందరూ కూడా ఈ మరి గోవింద 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 అని చెప్పి మనము మంచి దోవకు పోతామా. அடுத்த వారం ఇంకొక భక్తుడి కథతో చూస్తామా మనం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నంద్రి.